హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. నేను ఈ వీడియోలో మీకు ఇక్కడ చూపిస్తున్న 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ని ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మైథిలి అనేది గొలుసు కుట్టుతో కుట్ట, ఇది వేరే కుట్టు, ఇది కూడా వేరే కుట్టు. ఇది మొత్తం ఎట్లా కుట్టాలో చూపిస్తున్నా. ఫస్ట్ క్లాత్ని తీసుకొని దాని మీద పెన్తో కానీ పెన్సిల్తో కానీ మనం ఏదైతే కుట్టాలి అనుకుంటున్నామో అది రాసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ మైథిలి అనేదాన్ని నేను ఎలా కుట్టానో అది చూపిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ మైథిలి అని నేమ్ రాసిన తర్వాత ఇది ఫ్రేమ్ ఉంటుంది, అది ఏం హోల్స్ లేని ఫ్రేమ్ కింద పెట్టాలి. అండ్ ఇంకా నట్టిస్తారు ఒకదానికి, అది పైన పెట్టేసి మొత్తం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి పట్టకపోతే పక్కన ఉన్న నట్ని అడ్జస్ట్ చేసుకొని క్లాత్ ఏం లూజ్ లేకుండా లాగేయాలి. ఇక్కడ నాకు ఫస్ట్ టైం కాబట్టి కెమెరాని కొంచెం ఫిక్స్ చేయడానికి సరిగ్గా కుదరలేదు. అండ్ దాని తర్వాత మొత్తం మనం అంటే స్టార్టింగ్ నుంచి కింద నుంచి గుచ్చి కొంచెం ముందుకు తీసుకొని వచ్చి అక్కడ నేను కింద థ్రెడ్కి ముడేయటం మర్చిపోయా, అందుకే మళ్ళీ ముడేసాను. ఇక్కడ నేను కెమెరా చెప్పా కదా ఫస్ట్ టైం కాబట్టి ఫిక్స్ చేసుకోవటం రాక కొంచెం అడ్డదిడ్డంగా పెట్టిన, అందుకే అది వీడియోలో కనిపించలేదు. మీరు అది ఏమనుకోవద్దు, నేను మళ్ళీ వేరే దాంట్లో కరెక్ట్గానే అంటే ఇంక్లూడ్ చేశాను నీట్గా వచ్చేలా అని. అది చూపిస్తానంటే మొత్తం కుట్టిన తర్వాత నేను చూసుకున్న కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదు, అందుకే కనిపించట్లేదని. అందుకే ఇక్కడ వేరే దగ్గర ఎం అని రాసి కుట్టడం స్టార్ట్ చేశా. వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ కొంచెం దూరానికి వేసుకొని అంటే దూరంలో గుచ్చి దానికి సూదికి కింద సైడ్ నుంచి దారాన్ని తీయాలి. అండ్ నెక్స్ట్ టైము ఆ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్లో కింద నుంచి బ్యాక్ సైడ్ నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి. సేమ్ అదే ప్రాసెస్ని మనం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కుట్టాలి. ఇక్కడ చూస్తే నేను ఎంకి మిడిల్లో ఉన్న దాంట్లో నుంచి తీసి కుడుతున్నా. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది గైస్, అంటే నేను ఎలా కుడుతున్నా ఏంటి అనేది చూడండి ఒకసారి, మీకు అర్థమైద్ది అనుకుంటున్నా. డెడ్ ఎండ్కి వచ్చాక కిందకి గుచ్చేసి మళ్ళీ ఆ మిడిల్ దానిలో నుంచి సైడ్కి నేను స్టార్ట్ చేశాను. అంటే అట్లా గుచ్చకపోతే ఏమవుతుందంటే మనకి ఈ ఎం షేప్ అనేది కరెక్ట్గా అర్థం కాదు. అందుకే నేను అక్కడ గుచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను కుట్టడం. అంటే నేను కూడా బిగినర్ని, ఒక కార్పొరేట్ ఎంప్లాయీని. సో ఫ్రీ టైంలో ఇట్లాంటివి నేర్చుకుందాం అనేసి నేర్చుకుంటున్నా. అక్కడ చూస్తే అదిగోండి ఆ మిడిల్ దారం ఉంటుంది కదా, 2 లాగా వస్తుంది. ఆ మిడిల్ దారంలో నుంచి సూదికి బ్యాక్ సైడ్గా దారం వేసుకుంటూ వస్తున్నా. సేమ్ అదే ప్రాసెస్ని మనం ఆ లెటర్ కంప్లీట్ అయ్యే వరకు చేయాలి. ఇక్కడ నేను అలానే చేస్తున్నా. సేమ్ చూడండి, మీకు అర్థమైద్ది అని అనుకుంటున్నా. ఇక్కడ నాకు వేసుకునేటప్పుడు దారం చిక్కుబడితే మనము ఏం ప్యానిక్ అయ్యి కట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ అక్కడ ఏదో ఒక దారం చిక్కుబడి ఉంటుంది, దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా అంటే వచ్చేసిద్ది. మనకి ఎలానో అందరికీ ఇయర్ ఫోన్స్ చిక్కులు పడితే తీసుకోవటం అలవాటే కదా, సో అలానే చిక్కులు పడ్డా కానీ మనం కుట్టవచ్చు, ఏం కాదు, నీట్గానే కనిపించిద్ది. కొంచెం దూరం కుట్టాక మీకు చూస్తే అర్థమవుద్ది. ఇక్కడ నేను కెమెరా రికార్డ్ అవుతుందా లేదా అనే డైలమాలో ఉన్నా. ఇలా ఈ ఫ్రేమ్కి కూడా కొన్నిసార్లు దారం అనేది ఇరుక్కొని పోతుంది. అంటే మనమేం ప్రొఫెషనల్స్ కాదు కదా, సో మీరు ఎవరైనా చూసే వాళ్ళలో ప్రొఫెషనల్స్ ఉంటే కొంచెం ఏమన్నా టిప్స్ ఉన్నా చెప్పండి. నేను అవన్నీ సజెషన్స్ కూడా తీసుకొని నెక్స్ట్ టైం మంచిగా ఇంప్రూవ్ చేస్తా. చూడండి, చూస్తే అర్థమైద్ది అని అనుకుంటున్నా. నేనైతే అట్లానే 1 బై 1 కుడుతూ వస్తున్నాం. మొత్తం దీన్ని గొలుసు కుట్టు అంటారు. అంటే ఫస్ట్ సెకండ్ అని కాదు, దీన్ని గొలుసు కుట్టు అంటారంట నార్మల్గా. సేమ్ ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నేను మీకు దగ్గరగా పెట్టి మరీ చూపిస్తున్నా, అంటే కెమెరాకి దగ్గరకి, మీరు అర్థమైద్ది అనుకుంటున్నాను. మొత్తం అట్లానే రిమైనింగ్ అంతా కూడా కూర్చొని నేను కుట్టేశాను. అంటే ఏంటి మొత్తం కెమెరాకి అడ్డు కూర్చున్నా అనుకోవద్దు. నేనంటే కెమెరాని ముందు ఒక సపోర్ట్గా పెట్టేసి ఇంకా దానికి ఎదురు కూర్చొని కుట్టేస్తూ ఉన్నా స్పీడ్గా. అది చూస్తే అంటే మొత్తం కుట్టాక బ్యాక్ సైడు ముడేసుకోవాలి. ఈ ముడేసి దారం తెంపేసి ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైరీస్ అనేది ఎలా కుట్టానో అది చూపిస్తున్నా. ఇక్కడ సేమ్ డైరీస్ కూడా పెన్తో రాసుకొని ఫ్రేమ్ని అటాచ్ చేయాలి. కింద ఒక ఫ్రేమ్, పైన ఒక ఫ్రేమ్. ఆ పైన చూపించా కదా, ఇందాక చెప్పా కదా, అట్లాగానే
కొంచెం కిందకి లాగాలి అంటే క్లాత్ ఏం లూజ్ లేకుండా ఉన్నట్లు అని అక్కడ నేను హార్ట్ సింబల్ కూడా వేసా. అక్కడ కింద సైడ్ గుచ్చి ఆపోజిట్ సైడ్లో గుచ్చాలి. దీన్ని బొంత కుట్ట అంటారు. ఈ హార్ట్ సింబల్కి కుట్టేది సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి మొత్తం హార్ట్ అంతా అయిపోయేలాగా. మీరు ఇక్కడ చూసుకుంటే నేను సేమ్ అలానే కుడుతూ వస్తున్నా 1 బై 1. చూడండి మీకు అర్థమవుతుంది చాలా ఈజీగానే. మనకి మొత్తము అంటే కుట్టడం కంటే ఇట్లా క్లాత్ మీద రాయటం మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం కుట్టేది ఎంత నీట్గా వస్తుంది అనేది. ఇక్కడ మీరు చూస్తే నా హార్ట్ కొంచెం వంకర అయింది. అంత పర్ఫెక్ట్ హార్ట్ ఏం రాలేదు కానీ హార్ట్ షేప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం అంటే ఒక సైడ్ గుచ్చాక ఆపోజిట్ సైడ్లోకి ఇట్లాగా వీడియోలో చూపించినట్లు కుట్టుకోవాలి. దీన్ని నేను ఏమంటారో నాకు తెలియదు, బట్ కుట్టడం మాత్రం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో బ్యాక్ స్టిచ్చింగ్ అంటారు అనుకుంటా. ఇది గుర్తొచ్చింది కొంచెం. అట్లా బ్యాక్వర్డ్ డైరెక్షన్లోనే కుట్టుకోవాలి. అంటే కుట్టుకుంటే బాగుంటుంది. మనం ఏమన్నా మగ్గం వర్క్ అట్లా చేసేటప్పుడు శారీస్ మీద అట్లా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను అంటే ఆల్రెడీ చూపించేసే కానీ రిమైనింగ్ అంతా కొంచెం ఫాస్ట్ చేసేసా. కొంతమంది కాల్ చేసి ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నీ ఏలుకి ఏమైంది అనేసి అంటున్నారు. నేను చిన్నప్పుడు మోటార్లో పెట్టాను ఆ ఏల్ని, అందుకే కొంచెం అది అట్లా ఉంది. అంటే గోరు ఉండదు ఆ ఏలుకి. అట్లా మొత్తము అంటే డైరీస్ అనేది అంతా సేమ్ అదే స్టిచ్చింగ్లో కుట్టేసుకుంటూ వచ్చిన నేను. మనము అంటే ఇట్లా క్లాత్ మీద రాసేటప్పుడు పెన్ ఆర్ పెన్సిల్ కాకుండా స్కెచెస్ అయితే మంచిగా పడతాయి, అంటే త్వరగా పడతాయి. నేను ఇప్పుడు స్కెచెస్ ఏం కొనుక్కోలేక అంటే కొనడానికి కుదరక నేను కొనలేదు. పెన్తోనే గీస్తున్నా. కొంచెం కష్టమైన పెన్తో గీసేటప్పుడు మనం ఏళ్ళతో క్లాత్ను పట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది. ఓవరాల్ చూస్తే మీకు లుక్ ఇట్లా ఉంటుంది. నా హార్ట్ వంకరైందని చెప్పినా కదా, అది అక్కడ అట్లా ఉంది. ఇప్పుడు షైనీ అని రాస్తున్నా. ఇది నేను అంటే లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టాను. ఎవరన్నా నెక్స్ట్ ఏం నేమ్ కుట్టాలో కామెంట్ చేయండి, నేను అలాగ కుడతాను అనేసి. నా ఫ్రెండ్ తను కామెంట్ చేశారు. సో తన నేమ్ని రాసి అంటే కింద ఏదైనా పువ్వు వేద్దామనేసి పువ్వు వేసాను. వేసాక కింద ఆ ఫ్రేమ్ పెట్టి పైన పెద్ద ఫ్రేమ్ పెట్టి అక్కడ నట్టును అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇందాక మరీ టైట్ ఉందనేసి నట్ని కొంచెం లూజ్గా చేసాను. తర్వాత క్లాత్ని కిందకి లాగితే మనకి ఫ్రేమ్ అంతా ఫిట్ అవుతుంది. అయ్యాక ఇక్కడ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. అంటే ఫ్రంట్కి ఇందాక దానికేమో బ్యాక్ సైడ్ కుట్టేటప్పుడు దారాన్ని ఈ నీడిల్ కిందకి వేసుకున్నాం. దీనికైతే ఏం వేసుకోవని లేదు. బ్యాక్ సైడ్ కుట్టిన దాని డెడ్ ఎండ్లో ఇది గుచ్చాలి. ఫ్రంట్కి కుట్టింది మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. అంటే కొంచెం స్లోగానే ఉంది వీడియో. అంటే ఇది మనం చూస్తామనుకోండి ఎట్లా అనిపిస్తుంది అంటే డ్రెస్ మీద మనకి కుట్లు వస్తాయి కదా, సేమ్ అలానే ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్. కొన్నిసార్లు ఇట్లాగా సూదికి అంటే దారం చిక్కుబడుతూ ఉంటుంది. మనం అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే మొత్తము లెటర్ ఎస్ నేను చాలా బాగా రాసిన, అందుకే ఎస్ బాగా వచ్చింది కుట్టడానికి కూడా. రిమైనింగ్ లెటర్స్ అంత మంచిగా నేను రాయలేదు అని నాకు అనిపించింది. అదే చెప్పా కదా, పెన్తో అయితే అంత కరెక్ట్గా రాదు. మొత్తం క్లాత్ అనేది కదులుతూ ఉంటుంది, అందువల్ల మనకు అంత మంచిగా రాదు. బట్ స్కెచ్తో అయితే క్లాత్ మీద కూడా బాగా వచ్చింది అంట. నేనంటే వేరే వీడియోలో చూశాను. అండ్ ఇక్కడ మొత్తం షైనీ అనే నేమ్ అంతా కూడా సేమ్ అదేలా కుట్టాను. అంటే బ్యాక్ సైడ్కి వేసుకుంటూ ఇలానే మనము అంటే కిందకి 1 లెటర్ అయిపోయినాక కింద ఏం కట్ చేయడం లేదు, డైరెక్ట్ వేరే లెటర్ దగ్గర స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే స్టార్ట్ చేసినప్పుడు గట్టిగా లాగొద్దు దారాన్ని. లాగితే అక్కడ అంటే క్లాత్స్ కదా, సో అక్కడ బొక్కబడిపోయిద్ది. ఇక్కడ చూస్తే నేను అట్లా ఏం లాకుండా అంటే నీడిల్ని ఏం చేయకుండా వస్తున్నా. దారం అయిపోయాక అయితే మనం స్టార్ట్ చేయొచ్చు కానీ ముడేసి స్టార్ట్ చేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ముడేసి దారం కట్ చేస్తున్నా. నెక్స్ట్ దారం ఎక్కించుకున్నాక నేను కూర్చొని మొత్తం కుడుతున్నా. మీకు అంటే ఈ వీడియోలో నేను వేసుకున్న హెయిర్ స్టైల్ కావాలి అన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా చేస్తాను. అంటే నార్మల్గా మన ఛానల్లో హెయిర్ స్టైల్ అండ్ ఇంకా ఈ థ్రెడ్ వర్క్స్ అండ్ డ్రెస్సెస్, ఫుడ్ రివ్యూస్ ఉంటాయి అండ్ వ్లాగ్స్ ఉంటాయి.
మీరు చూడండి, మీకు ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే నేను మొత్తం అంటే ఇవి 3 వీడియోస్ 3 డిఫరెంట్ డేస్లో షార్ట్స్గా చేసా. అవే లాంగ్ వీడియో కింద కూడా చేశానంటే ఛానల్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది కదా అనేసి. అండ్ ఇక్కడ నేను నవ్వుకుంటూ ఎందుకు కుడుతున్నానంటే బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి, వేరే పిల్లలు మంచిగా మాట్లాడుతూ ఆడుకుంటున్నారు. బాగా అంటే ఇవి నేర్చుకుంటే ఇవి కూడా ఒక థెరపీ లాగా మనకి మంచిగా కుడుతూ ఉంటే వేరే ఆలోచనలు అవేమి ఉండవు. మీరు ట్రై చేయండి. ఎవరన్నా అంటే ఎక్కువ ఏం అవసరం లేదు. నేను దీనికోసం పర్ఫెక్ట్ క్లాత్ ఏం కొనలేదు. నా దగ్గర ఉన్న ఒక పాత టవల్ని తీసి యూజ్ చేస్తున్నా. ఆ ఫ్రేమ్ కొనుక్కున్నా, నేను మీషో నుంచి ఆర్డర్ చేసా. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. నేను కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, దాని లింక్ కూడా చూడొచ్చు మీరు. అండ్ నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇవన్నీ కొంచెం కొత్త కాబట్టి అందుకే అంత కరెక్ట్గా చెప్పట్లేదు. మీకు ఏమన్నా తప్పులు ఉన్నాయి అనిపించినా కానీ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్కి ఇందాక వీడియోలో హార్ట్ కుట్టా కదా, అలానే కొంచెం డిఫరెంట్గా కుట్టాను. అది కాకపోతే వీడియో తీసేటప్పుడు అంత కరెక్ట్గా నేను చూపించలేకపోయినా. బట్ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.